మాసప్ ట్యాంక్ శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్లో 6 ఏళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్లో వెళ్తున్న టైంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు కేకలు వేశాడు. గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలుడిని బయటకు తీశారు. స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని చికిత్స కోసం నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారు. సాంకేతిక లోపం కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మాసప్ ట్యాంక్ శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్లో 6 ఏళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్లో వెళ్తున్న టైంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు కేకలు వేశాడు. గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలుడిని బయటకు తీశారు. స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని చికిత్స కోసం నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారు. సాంకేతిక లోపం కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇక బాలుడి ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, బాలుడు సేఫ్ గానే ఉన్నాడా, ఏంటి డీటెయిల్స్? డిఆర్ఎఫ్ అధికారులు అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే బాలుడిని సురక్షితంగా రక్షించి అక్కడి నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆ లిఫ్ట్ ఆగిపోవడము, చాలాసేపటి వరకు ఆ లిఫ్ట్ లో కేకలు వేసినప్పటికీ బిల్డింగ్ యజమానులు కానీ అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఎవరు కూడా గమనించకపోవడంతో సుమారు 10-15 నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో కలిసి బాలుడు అదే లిఫ్ట్ లో ఉండడాన్ని గమనించినటువంటి అపార్ట్మెంట్ స్థానికులు ఇమీడియట్ గా పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు, ఇక జిహెచ్ఎంసీ అధికారులకు సైతం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకుని ఈ లిఫ్ట్ లో ఇరుక్కున్నటువంటి బాలుడిని వీళ్ళు కొన్ని ఐరన్ రాడ్ సహాయంతో ఆ లిఫ్ట్ గ్రిల్స్ కూడా పగలగొట్టి ఈ బాలుని సురక్షితంగా రక్షించి కొంత ఆందోళనకు గురైనటువంటి బాలుని ఇమీడియట్ గా అక్కడ నుంచి నీలోఫర్ హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తుంది. డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని హుటాహుటిగా రెస్పాండ్ అయ్యి ఘటనా స్థలానికి వెళ్లి చిక్కుకున్నటువంటి బాలుని సురక్షితంగా రక్షించడంతో మాత్రం ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. 4 ఏళ్ల బాలుడు ఏమీ తోచినటువంటి పరిస్థితి. గట్టిగా కేకలు వేసినా అది ఫ్లోర్ కి మధ్యలో ఆగిపోయి లిఫ్ట్ ఉంది కాబట్టి ఆ సౌండ్స్ కూడా సరిగ్గా వినిపించకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు గమనించి ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని బాలుని సురక్షితంగా రక్షించి ఒక ఎమ్మెల్యే ఆ బాలుడు చేతుల మీద పట్టుకొని అక్కడి నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తరలించి అతనికి వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. బాలుడు ప్రస్తుతం రెస్పాండ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు. కొంత ఎనర్జీ లాస్ అయింది కాబట్టి అతనికి ఈ ఎనర్జీని కొద్దిసేపు ట్రీట్మెంట్ అందజేసిన తర్వాత సెట్ అయిన ఇమీడియట్ గా ఆ బాలుని అక్కడి నుంచి కూడా డిశ్చార్జ్ చేస్తామంటూ మాత్రం వైద్యులు చెప్తా ఉన్నారు. మన కాసేపులో నీలోఫర్ లో ఉన్నటువంటి బాలుడు డిశ్చార్జ్ అయినటువంటి వెంటనే తిరిగి అపార్ట్మెంట్ కి వెళ్ళింది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. चलो